ఈరోజు మనం అసలు బీటెక్లో ఏం చేయాలి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే ప్రాంక్గా చెప్పాలంటే ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి, ఇది పక్కా. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు బీటెక్లో కరికులం ఉంటుంది కొంచెం అంటే మీకు బీటెక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనేది. ఫస్ట్ మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి, నెక్స్ట్ సెమ్. దీనికంటే ముందు మీకు ఫస్ట్ సెమ్లో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. సి కానీ సి ప్లస్ కానీ ఎక్సెట్రా సంథింగ్ బేస్డ్ ఆన్ కాలేజ్ బట్టి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మీకు నేర్పిస్తారు. అంటే మీకు సి కానీ సి ప్లస్ కానీ అప్రాక్సిమేట్గా సి కానీ సి ప్లస్ కానీ నేర్పించవచ్చు. అండ్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు ఏదైనా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకోండి. సిఏ కాదు, మీరు పైథాన్ నేర్చుకోవాలన్నా లేదా HTML లేదా CSS ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మీరు దాన్ని అప్పటికప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు వెంటనే స్టార్ట్ చేయండి, అది చాలా బెటర్ మీకు స్కిల్ గెయిన్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి. మిడ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోండి. మిడ్ ఎగ్జామ్స్కి మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకు లాస్ట్ వచ్చేసరికి మార్క్స్ అనేవి CGPA అనేది ఎక్కువ ఉంటుంది. మిడ్లో తక్కువ తెచ్చుకొని సెమ్లో తీసుకుందామంటే కొంచెం కష్టమే. కాబట్టి మిడ్ మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ ప్రాక్టికల్స్ కూడా చాలా ఫోకస్ చేయండి. అండ్ అటెండెన్స్ కూడా చాలా మెయింటైన్ చేయండి. ఇవి మామూలుగా అటెండెన్స్, మిడ్ ఎగ్జామ్స్ ఇవి మామూలుగా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ముందే డిసైడ్ అవ్వండి. మీరు ఇప్పుడు ఎంటర్ అవుతున్నా అంటే బీటెక్ కాలేజీలకి ముందే డిసైడ్ అవ్వండి మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలని. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటారా, లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటారా, లేదా ఫుల్ స్టాక్ అవ్వాలనుకుంటారా, లేదా యాప్ డెవలప్మెంట్, లేదా గేమ్ డెవలప్మెంట్, ఏదైనా సంథింగ్. ఇఫ్ యూ వాంట్ లర్న్ ఎనీ స్కిల్ ప్లీజ్ డిసైడ్ బిఫోర్. కాబట్టి మీరు ఎవరైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే దాని మీద ముందే డిసైడ్ అయ్యి రండి కాలేజీలోకి. అది ఎందుకంటే చాలా బెటర్. అప్పటికప్పుడు మీకు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే అసలు ఏం జరుగుతుందో మీకే తెలియదు, కొండల తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు కొంచెం ప్లాన్ వేసుకొని మీరు వచ్చారంటే బీటెక్లోకి కొంచెం ఈజీగా అయిపోతుంది. ఏ స్కిల్ నేర్చుకోవాలి, అసలు మనం ఎలా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అసలు ఎన్ని ప్రాజెక్ట్ చేయాలి, ఎన్ని కోడింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి అని మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ కాలేజ్లో లేదా యూనివర్సిటీలో ఏవైనా క్లబ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా క్లబ్స్ కానీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వండి. మీరు దానిలో జాయిన్ అయ్యి దాన్ని పార్టిసిపేట్ చేయండి. మీరు ఇప్పుడు ఒక క్లబ్లో జాయిన్ అయ్యి దానిలో పార్టిసిపేట్ చేసినారు. కొంతమంది వస్తారు అక్కడికి. మీరు ఒక నలుగురు టీమ్తోనే జాయిన్ అవ్వాలి మామూలుగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, లేదా బేస్ అయిన క్లబ్స్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు టీమ్స్ కానీ లేదా సింగిల్ కానీ జాయిన్ అవ్వచ్చు. మీరు క్లబ్లకు వెళ్ళి జాయిన్ అయినారంటే మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయకుండా ఫస్ట్ ఇయర్ బట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు చేయకున్నా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కొత్త వాళ్ళు వస్తారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంతలోకి అంత నేర్చుకున్నారా, కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఒక క్లబ్లో జాయిన్ అయిన తర్వాత. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళు అసలు వీళ్ళు ఎలా జరుగుతుంది ఇంత ప్రాసెస్ అని కొంచెం ఐడియా అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు క్లబ్లో జాయిన్ అవ్వండి. మెంబర్గా కోడింగ్ క్లబ్స్ కానీ ఏదైనా క్లబ్స్ కానీ మీరు దానిలో జాయిన్ అయితే అసలు దానిలో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంటే కొత్త వాళ్ళలో క్లబ్లో మెంబర్గా జాయిన్ అవుతారు కాబట్టి క్లబ్లో ఒక జాయిన్ చేసుకోరు. వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి లేదా ఏదైనా కండక్ట్ చేసి బేస్డ్ ఆన్ క్లబ్స్ దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అసలు క్లబ్లో ఏం రోల్స్ ఉంటాయంటే ఈవెంట్ మేనేజర్, వెబ్ డెవలప్మెంట్ టీమ్ ఎక్సెట్రా సంథింగ్ ఏంటంటే ఉంటాయి. సోషల్ మీడియా మేనేజర్, కంటెంట్ క్రియేషన్. మీకు ఏదైనా స్కిల్ ఉందంటే మీరు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి నాకు ఈ స్కిల్ ఉంది, నేను ఇది చేయగలను అని కొంచెం వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని చూసి మీ యాక్టివిటీ చూసి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు దానిలో జాయిన్ అయిన తర్వాత మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మీరు లింక్డ్ఇన్లో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. అది మీరు క్లబ్లో జాయిన్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కాబట్టి క్లబ్లో కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే CGPA చాలా 8. CGPA కూడా చాలా ఇంపార్టెంట్ బీటెక్లో. కాబట్టి మీరు CGPA మినిమం 8.5 అబోవ్ మ్యాక్సిమం ఖచ్చితంగా 8.5 కొట్టినట్టు చేసుకోండి. ఇంకా మినిమం 7.5 తగ్గకుండా CGPAని మెయింటైన్ చేయండి. 7 అట్లీస్ట్ 7 తగ్గకుండా CGPAని మెయింటైన్ చేయండి.
ఐ మీన్ కంపెనీస్ కూడా అప్రాక్సిమేట్ 7 అబోవ్, 7.5 అబోవ్, 8 అబోవ్, ఐ మీన్ 8.5 అంటే ఇంకా డేంజర్ లేదు, ఇంకా 9.5 అన్నా. ఇంకా 7 కన్నా తక్కువ ఉంటే కొంచెం చూసుకోండి. 7 కంటే పైన ఉంటే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు మీరు. 7 కంటే తక్కువ ఉంటే కొంచెం చూసుకొని సీజీపీని మెయింటైన్ చేయండి. 7.5 కన్ఫామ్గా సీజీపీ ఉండాలి, అది లేకుండా కొంచెం కష్టం. అది మీ 7 కింద ఉన్నా అంటే సేఫ్ జోన్లో లేనట్టు అర్థం. సేఫ్ జోన్ లేనట్టు కాదు, కొంచెం ఇబ్బంది అంటే కొంచెం ఇబ్బంది అంతే, సేఫ్ జోన్ అని కాదు. కానీ 7 అబోవ్ ఉంటే కొంచెం 7.5, 8.5, 7 అట్టు ఉంటే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు మీరు. ఫస్ట్ ఏంటంటే ఒక స్కిల్ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకోవాలనుకుంటారు, ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటారు కాబట్టి దాని మీద రీసెర్చ్ చేయండి. మనకి చాలా టూల్స్ ఉన్నాయి, ChatGPT ఎక్సెట్రా సంథింగ్ ల్యాబ్. అండ్ దానిలో మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేవి నేర్చుకోవాలి. మామూలుగా స్టార్టప్ కంపెనీలు కానీ ఏదైనా కానీ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మినిమం 25K లేదా 30K లేదా 40K మీరు చేసేదాన్ని బట్టి వాళ్ళు మీకు శాలరీ అనేది ఇస్తారు. లేదా మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే మీరు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందే బీటెక్లోకి వచ్చే ముందే మీరు ఒకటి డిసైడ్ అయ్యి రండి. ఐ మీన్ ఏ స్కిల్ నేర్చుకోవాలి, అసలు నేను ఏం చేసుకోవాలి, అసలు బీటెక్ నేను 4th ఇయర్లో అసలు ఎలాంటి జాబ్లో నేను వెళ్ళాలి, ఐ మీన్ ముందే డిసైడ్ అయ్యి రండి. ఫస్ట్ ఏంటంటే స్కిల్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ కన్ఫామ్గా బాగా రాయండి, మిడ్ ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ సిజిపిఏ కూడా చాలా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లబ్స్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ కన్ఫామ్గా చేయండి. క్లబ్స్లో జాయిన్ అవ్వడం, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం, ఏదైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, ఇవి కన్ఫామ్ చేయండి. ఇది ఎందుకంటే మీరు కొత్త ఈవెంట్లోకి వెళ్తుంటే, కొత్త దానిలోకి ఎంటర్ అవుతుంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కొత్తవన్నీ ట్రై చేయండి. ఏదైనా సరే కొత్త ట్రై చేసిన, మిస్టేక్స్ చేసినా పర్లేదు, కొత్త ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు చాలా బెనిఫిట్. అండ్ లింక్డ్ఇన్ కూడా యాక్టివ్గా పెట్టుకోండి. ఐ మీన్ మీ లింక్డ్ఇన్ కూడా బిఫోర్ ఫస్ట్ ఇయర్ ముందే దానిలో పోస్టులు పెట్టడం కానీ, మీరు చేసే యాక్టివిటీ దానిలో చేయడం కానీ రోజు పోస్ట్ చేసుకుంటూ ఉండండి. ఐ మీన్ లింక్డ్ఇన్లో కూడా ఫాలోవర్స్ పెంచుకోండి, ఐ మీన్ కనెక్షన్స్ కూడా ఎక్కువ పెంచుకోండి. మీరు ఒకవేళ కనెక్షన్స్ పెంచుకుంటే ఈవెన్ మీరు స్టార్టప్ కంపెనీలు కానీ ఏదో కంపెనీ మీరు ఫాలో అవుతున్నారు, దాని కనెక్షన్ ఉంది మీకు చిన్న స్టార్టప్ కంపెనీతో, మీరు దానిలో ఏమైనా జాబ్స్ వెంటనే వచ్చి మీరు దానిలో ఎన్రోల్ కావచ్చు, ఐ మీన్ దానిలో జాయిన్ కావచ్చు ఈజీగా. కాబట్టి మీరు స్టార్టప్ కంపెనీలు దానిలో లింక్డ్ఇన్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఇది మెయిన్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకేంటంటే అసలు ఇవే చేయాల్సినవి, ఇవన్నీ చేస్తేనే మనకి కొంచెం చాలా బెనిఫిట్ ఉంటుంది ఇవన్నీ చేస్తే. క్లబ్లో జాయిన్ అవ్వడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తేనే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది, అసలు అది ఏం జరుగుతుంది, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే మనం దాని మీద ఒక ప్రాజెక్ట్ కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు 4th ఇయర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు కన్ఫామ్గా, సిఎస్సి స్టూడెంట్, ఈసీ స్టూడెంట్ ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ కన్ఫామ్గా చేయాల్సిందే. ఎందుకంటే మీ రెజ్యూమ్లో అది యాడ్ అయితే కొంచెం మీ రెజ్యూమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఎక్స్పీరియన్స్ పర్సన్గా కొంచెం కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ మీరు ఇంకా డీటెయిల్గా హెచ్ఆర్కి కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా డిజైన్ చేశారు, ఐ మీన్ ఇది ఎలా వర్క్ అవుతుంది, అది న్యూ మోడల్ అయితే ఇంకా ఇన్నోవేషన్గా మీరు దాన్ని కనిపెట్టి ఉంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ సిజిపిఏ, దీనికంటే 2 గంటల ముందు ఫస్ట్ స్కిల్ మీద కూడా ఫోకస్ చేయండి. ఫస్ట్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. నేను 3 నేర్చుకుంటా అంటే కాదు, ఫస్ట్ ఒకటి నేర్చుకొని దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మిడ్ ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మిడ్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఓకే కంప్లీటెడ్. ప్రాజెక్ట్స్, ఏమైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్లబ్స్లో జాయిన్ అవ్వడం కానీ, క్లబ్స్లో మెంబర్గా అవ్వడం కానీ, ఇవి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. 75 అబోవ్ అటెండెన్స్ ఉంటేనే మీకు ఎగ్జామ్స్ అనే కాలం ఉంటుంది. కాబట్టి అటెండెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ ఉంటేనే మీకు బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి. కాబట్టి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి, దాని మీద ఒక వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ.